శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 95వ శ్లోకం. పురారాతేరంతః పురమసి తతస్త్వచరణయో సపర్యామర్యాదా తరళకరణానామ సులభా తథా హేతే నీతా శతమఖముఖా సిద్ధి మతులాం తవ ద్వారోపాంతస్థితిభిరణి మాధ్యాభిరమరాః. అనువాద పద్యము. శైవాంతఃపురమీవు నందువలనన్ శర్వాణి నీ పాద సంసేవల్ దుర్లభమౌనుగా చపలమౌ చిత్తమ్ములౌ వారికిన్ దేవ ప్రాభవవాసవాదులును నీ దివ్యాణి మాద్యష్ట చిద్భావమ్ముల్ కొలుగంగ దృప్తిబడి నీ ద్వారమ్ములం దాటిరే. తాత్పర్యము. అమ్మా జగజ్జననీ, నీవు త్రిపురహరుడైన శివుని పట్టమహిషివి. అందువలన నీ పాదపద్మ పూజ చేయగల భాగ్యము చపల చిత్తులైన వారికి లభించునదిగాదు. అందువలననే ఈ ఇంద్రాది దేవతలందరూ తాము కోరుకున్న అల్పమైన అణిమాది అష్టసిద్ధుల గూడి వారితో పాటు నీ ద్వార సమీపమునందే కావలి వారి వలెపడిగా పులు గాచుచున్నారు. అంటే అమ్మవారి దర్శన భాగ్యము, పాదపూజ అదృష్టము కడు దుర్లభము అని ఈ శ్లోక సారాంశం. ఓం నమః శివాయ.